సక్సెస్ ఫార్ములా ఏంటి? అంటే రాజమౌళి గారు బిగ్గెస్ట్ బడ్జెట్స్తో బిగ్గెస్ట్ స్టార్డమ్తో సినిమాలు చేసి హ్యూజ్ పాన్ ఇండియా ఫిలిమ్స్ చేసి సక్సెస్ అయితే, మీరు అనుకున్న చిన్న బడ్జెట్లో పాన్ ఇండియా ఫిలిం చేసి సక్సెస్ అయ్యారు. వాట్ ఈస్ ద సక్సెస్ ఫార్ములా? కథ అండి. కథ, ఆ కథకి ఏం కావాలో అది ఇచ్చాం అంతే. అంటే స్టోరీ ఒకటి ఉన్నా కూడా ఈవెన్ మీ హనుమాన్ ఫిలింతోనే కంపేర్ చేస్తున్నారు ఆదిపురుష్. 600 crores బడ్జెట్ పెట్టినా కూడా చూపించిన గ్రాఫిక్స్ మీరు పెట్టిన తక్కువ బడ్జెట్లో ఎలా చూపించగలిగారు? అది ఒక రకంగా పాజిటివ్ అయితే, నాకు ఒక రకంగా బడ్జెట్ పెరగడానికి కారణం కూడా కంపారిజనే. ఇనీషియల్గా అంత బడ్జెట్ కూడా అనుకోలేదు. ఓకే, ఇనీషియల్గా మేము అనుకున్నది 15, మ్యాక్సిమం పోతే 17 ప్రొడక్షన్ కాస్ట్ అవుతుంది, 20లో ప్రమోషన్స్ అన్నీ కలిపి రిలీజ్ చేద్దాము. మా ఆయన నాకు స్టార్ట్ చేస్తా అన్నప్పుడు ఇచ్చిన మాట, ₹1 కూడా ఎక్కువ పెట్టిన వేస్ట్ చేయను, ఆ 20కి 20 మళ్ళీ నీకు తీసుకొచ్చిస్తాను లాభం లేకుండా అనేసి. కాకపోతే మీ ఐడియానే ఏంటి, ఆ సినిమాకి ప్రొడక్షన్ చేద్దాము అని నిరంజన్ ఐడియానే. కాకపోతే నేను అసలు వద్దు ప్రొడక్షన్లో, కానీ పైసలు పోగొట్టుకుంటారు, ఎవరు బాగుపడిన వాళ్ళు లేరు. మహానటి ఆవిడే సక్సెస్ చూడలేదు. అలాంటి చాలామంది ప్రొడ్యూసర్స్ మన చిన్నప్పుడు, అంటే మన చిన్నప్పుడు కాదు, మన అమ్మ వాళ్ళ చిన్నప్పుడు తీసిన ప్రొడ్యూసర్స్, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్, కేవీ రెడ్డి గారు కానీ, కోదండపాణి గారు, చాలామంది ప్రొడ్యూసర్స్ ఇప్పుడు వాళ్ళు ఎందుకు కంటిన్యూ చేస్తలేరు ప్రొడక్షన్లో? ఎందుకు లేరు? ఎందుకు ఓన్లీ కొంతమందే ప్రొడక్షన్లో ఉన్నారు? ఈవెన్ సురేష్ ప్రొడక్షన్స్, రామానాయుడు గారి ప్రొడక్షన్లో కూడా చూస్తే ద చాయిస్ ఆఫ్ మూవీస్ ప్రొడ్యూసింగ్ ఈజ్ వెరీ లెస్ దీస్ డేస్ కంపారిటివ్ టు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ కూడా. ఇప్పుడు రామానాయుడు గారు చేసినన్ని సినిమాలు ఇప్పుడు రావట్లేదు సురేష్ ప్రొడక్షన్స్ నుంచి. ఆ క్వాంటిటీ ఏంటి, అంత పెద్ద స్టార్స్తో అన్ని మూవీస్ చేసి రిలీజ్ చేసింది, ఇప్పుడు అన్నీ రావట్లేదు. సో మనం ఎందుకు వెళ్ళాలి? ఎక్స్పీరియన్స్ ఉండి, లెగసీ ఉండి, లైఫ్ టైం వాళ్ళు చేయగలరు, ఏదైనా చేయగలరు, అలాంటి వాళ్ళే చేయకుండా తగ్గిస్తున్నప్పుడు మనం ఎందుకు వెళ్ళాలి అని వి డిస్కస్డ్ ఎ లాట్. నాకు ప్రొడక్షన్ సైడ్ రావడం అంత ఇంట్రెస్ట్ లేకుండేది. కాకపోతే ఆయన ఏమన్నాడంటే, ఒక 3 years నేను ట్రై చేస్తా, ఇట్స్ మై ప్యాషన్. ఎప్పుడో 60sలో కూర్చొని అరే అప్పుడు చేసుంటే బాగుండేది, నువ్వు అప్పుడు నన్ను చేయనీయలేదని అప్పుడు నేను అంటే నువ్వు బాధపడతావు. ఇప్పుడే ట్రై చేద్దాం, ఇద్దరికి టైము ఎనర్జీ ఉంది, నువ్వు ఐటీ చూసుకొని నేను అది చేసుకుంటారు. ఒక 2-3 yearsలో వర్కౌట్ అయితే కంటిన్యూ చేద్దాం, లేకపోతే మళ్ళీ మనది ఉంది కదా మనం బ్యాక్ వచ్చేద్దాం, ఇక్కడే ఉండి చూసుకుందాము. జస్ట్ గివ్ మీ కపుల్ ఆఫ్ ఇయర్స్, మ్యాక్సిమం 3 years. సక్సెస్ అయితే అప్పుడు నేను ఏదో ఒకటి ఆలోచిస్తాను, కానీ కాకపోతే నువ్వు చెప్పినట్టు వెనక్కి వచ్చేస్తాను అన్నారు. నేనేమన్నా, నువ్వు సక్సెస్ అయితే నీతో నేను వచ్చేస్తా, నీకు కావాల్సిన సపోర్ట్ నేను చేస్తాను, లేకపోతే మాత్రం నో క్వశ్చన్స్ ఆస్క్, మనం మొత్తం మళ్ళీ ఇయర్స్ బ్యాక్ రావాలి, అంత ఇయర్స్లోనే చేసుకోవాలి అనేసి. సో అలా అనుకున్నప్పుడు ఈ ప్రశాంత్ గారి స్టోరీ ఇది విని అవి ఇంత బడ్జెట్స్ ఏదేది అని అనుకున్నప్పుడు, ఇంకా 20 కంటే ₹1 కూడా ఎక్కువ తీసుకోను, నేను 20 తీసుకుంటాను, ఆ 20 తోటి నేను ఏమన్నా చేసుకుంటా ఈ 3 years, నువ్వు నన్ను అడగొద్దు అని. ఒక 1.5 year దాటేసరికి 20 కాస్త 30 అయింది, 35 అయింది, 40 అవుతుంది. ఇక వైఫ్ అండ్ హస్బెండ్ కదా, ఇవ్వకపోతే తప్పదు. సో ఏం కాదు, అయిపోతుంది. ఇప్పుడు 20 పెట్టినావు, మళ్ళీ 20 పోతాయి కదా. కాన్ఫిడెన్స్ ఫ్యాక్టర్ వచ్చింది మీకు? కాన్ఫిడెన్స్ ఫ్యాక్టర్ అయితే సినిమా చూసే వరకు లేదు నాకు, అది విషయం. సో ఒక 35-40 వచ్చేసరికి ఐ వాజ్ కంప్లీట్లీ ఫ్రస్ట్రేటెడ్. ఇంక అప్పుడు నేను ఐ బర్స్ట్ అవుట్, నేను అసలు చేయొద్దు, ఏమి చేయొద్దు, సినిమాలే వద్దు మనకి, ఈ పోతే కూడా 40తో పోయింది అనుకుందాము, ఏమొద్దు బాబు వచ్చేద్దాం మనం బ్యాక్కి చేసుకుందాము అని అంటే, నువ్వు హనుమంతుని నమ్మితే ఇంకొక మాట కూడా మాట్లాడొద్దు, నేను ఆ హనుమాన్ని నమ్మి సినిమా తెస్తున్నా, నువ్వు నమ్ముతున్నావా లేదా, నువ్వు నమ్మను అంటే ఇప్పుడే చెప్పు, అన్నీ ఆపేస్తాను అన్నాడు. అన్నీ నేను చెప్పేసేసాను, బికాజ్ ఐఎమ్ అ బిగ్ డివోటీ. సో ఐ సర్వైవ్ విత్ దట్ సిస్టమ్. నాకు దేవుడు అంటే నమ్మకం, ఇష్టం. కాబట్టి ఇంకా ఆయన ఆ మాట అన్నాక ఇంకా నేను ఆయనకు ఎదురు చెప్పలేదు. ఈ ఒక్క సినిమా అయిపోయే వరకు నేను ఏం చేసినా నన్ను ఆపద్దు, తర్వాత ఒకవేళ వర్కౌట్ కాలేదంటావా నువ్వేం చెప్తే అది నేను చేస్తా, కానీ అయిపోయే వరకు సరే ఎలాగో అనుకున్నదే కదా. ఇంక ఇప్పుడు ఆయన ఆ మాట అన్నాక ఇంకా నేను ఆ తర్వాత ఐ నెవర్ ఆస్క్డ్ హిమ్ టు స్టాప్ ఫర్ హనుమాన్ ఎనీథింగ్. సో వాట్ ఎవర్ హీ వాంట్స్ హీ డిడ్ ఇట్. సక్సెస్ అయ్యాము. సో నేను ఇనిషియల్గా ఇచ్చిన మాట ప్రకారం ఐ హ్యావ్ టు బీ విత్ హిమ్, సపోర్ట్ హిమ్. కాబట్టి ఇప్పుడు నేను ఆయనకి ఏ సపోర్ట్ కావాలో అది చేస్తాను. కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ హనుమాన్ ఫిల్మ్కి నాకు తెలిసి ఆయనే దగ్గరుండి సినిమాని రిలీజ్ చేపిస్తున్నట్టుంది. రిలీజ్ టైం వరకు కూడా, రిలీజ్ లాస్ట్ డేట్ వరకు కూడా మీకు ప్రాబ్లమ్స్. రిలీజ్ డేట్ తర్వాత వేరే కాంపిటీషన్, థియేటర్స్ వస్తాయో లేవో. సింగిల్ థియేటర్స్ వచ్చుంటే మాకు కలెక్షన్స్ ఇంకా పెరుగుండే. ఎస్,
అని ఎక్స్పెక్ట్ చేశారు, అంత హ్యూజ్ కలెక్షన్స్ ఆ ఫిలిం. ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మరి ఇప్పుడు జై హనుమాన్కి మీరు సీక్వెల్కి బడ్జెట్ పెంచబోతున్నారా, లేదంటే మళ్ళీ లిమిటెడ్ బడ్జెట్లోనే ప్లాన్ చేస్తున్నారా? అది ఆ కథకి ఎంత డిమాండ్ అవసరం అయితే అంత చేస్తాం డెఫినెట్లీ. ఎంతవరకు షూట్ అయింది? నెక్స్ట్ ఇయరే రిలీజ్ అని చెప్పారు. ప్రీ ప్రొడక్షన్ అవుతుంది ఇప్పుడు, బికాస్ ఆఫ్ ది గ్రాండియర్నెస్ అది అంతా వర్కౌట్ చేస్తున్నారు స్టోరీ బోర్డ్ విజువలైజేషన్స్ మీద. ఇంకొక 2 years పడుతుండొచ్చు మినిమం. అంటే లైక్ ఫస్ట్ పార్ట్ అంతా మాకు సూపర్ హీరో మీద చూపించారు, సెకండ్ పార్ట్ అంతా మొత్తం హనుమంతుడి మీదేనా, లేదంటే ఇంకేమన్నా మళ్ళీ సూపర్ హీరో? అది ప్రశాంత్ అడగండి, మళ్ళీ నేను చెప్తే నన్ను అనేస్తారు. ఓకే, బట్ ద మూవీ విల్ బీ డెఫినెట్లీ నెక్స్ట్ లెవెల్ థింగ్. ఎస్. అండ్ హనుమంతుని మేము ఫస్ట్ హాఫ్లో చూసినప్పుడు రిఫరెన్స్ అంతా ఈ రానా గారి మీద తీసుకున్నట్లున్నారు, ఫేస్ కట్ We never imagined or visualized any person. మేము ఫైనల్ సీక్వెన్స్ చేసే ముందు ఒక థాట్ అనుకొని ఉన్నాం చిరంజీవి గారిని అప్రోచ్ అవుదాము అని, కానీ అప్పటికే బడ్జెట్ చాలా ఓవర్ షూట్ అయిపోయింది. సో మళ్ళీ ఇప్పుడు వెళ్ళి అడిగిన అటు ఇటు ఏమైనా అయినా అడుగుంటే ఆ ప్రయత్నం కూడా చేస్తుంటే చిరంజీవి గారు చేసేటోళ్ళు. డెఫినెట్లీ. తర్వాత మాకు కూడా అర్థమైంది, అసలు మేము బడ్జెట్ అని ఆలోచించినాం కానీ అది చాలా తప్పు, మేము ఆలోచించి ఉండకూడదు, మేము ఎల్లుంటే ఆయన వచ్చేవారు అని అనిపించింది మాకు. కాకపోతే ఇంకా ఎందుకో హెజిటేట్ చేసాము వెళ్ళడానికి, వెళ్ళలేదు. జస్ట్ విజువల్, మేము ఎవరిని ఒక పర్సన్ ఇమాజిన్ చేసుకొని చేసింది కాదు. ఒకవేళ సెకండ్ హాఫ్లో ఒకవేళ హనుమంతుని పెట్టాలి అంటే ఏ హీరోని పెట్టబోతున్నారు? ఇప్పటి వరకు అయితే ఎవరు కన్ఫర్మ్ అవ్వలేదు. అనుకుంటున్న డిస్కషన్స్లో కూడా పెద్ద నేమ్స్ ఏం లేవు. అంటే మీ థాట్స్ ఏమున్నాయని, ఎవరిని పెడితే బాగుంటుంది అని? నన్ను పర్సనల్గా అడుగుతున్నారా? ఇది ఇట్స్ నాట్ అ ప్రొడ్యూసర్ విష్, ఇట్స్ చైతన్య అప్పుడప్పుడు నిజమవుతాయి కదా. It's just as a person, if you ask me, it's just as a person I can tell, but as a producer I have really no clue, no nothing. As a person అయితే I want to see Ram Charan as చూడొచ్చు, ట్రై చేయొచ్చు అట్లీస్ట్. ట్రై కూడా నా చేతిలో లేదు, బట్ I love him personally, so I want that character to be played by Ram Charan garu. If he says something, I would love to see Chiranjeevi garu. అది నా పర్సనల్ ఒపీనియన్. కథకి దీనికి డైరెక్షన్ ఏది సంబంధం లేదు. యాజ్ ఎ పర్సనల్గా మాత్రం ఐ వాంటెడ్ టు గో విత్. అండ్ హనుమాన్కి ఆబ్వియస్గా ప్రొడక్షన్ కొత్త కాబట్టి కొన్ని మిస్టేక్స్ అయితే చేసి ఉంటారు. సో ఈ సినిమాకి దానికి చేంజ్ చేసుకున్న థింగ్స్ ఏంటి ప్రొడ్యూసర్గా? హనుమాన్ ప్రొడక్షన్ అప్పుడు వీ వర్ నెవర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రొడక్షన్, బికాస్ ఇక్కడ లేము మేము. మొత్తం యూఎస్లో ఉన్నప్పుడు జరిగింది ప్రొడక్షన్. టీం చూసుకున్నారు, అంతా టీం మీద డిపెండ్ అయినాము. ఎప్పుడైనా వచ్చినప్పుడు గెస్ట్ లాగా వెళ్ళి చూసి వచ్చిందే కానీ ప్రొడక్షన్కి ఎప్పుడు మొత్తం ఇన్వాల్వ్ కాలేదు. డార్లింగ్కి A to Z పిన్ ఆర్ట్ డిపార్ట్మెంట్ ఎక్కడెక్కడ ఏమేమి సామాన్లు కొనుక్కొచ్చారు దగ్గర నుంచి నాకు తెలుసు. ఎవ్రీథింగ్ ఎస్. ఐ లవ్ దట్ క్రాఫ్టింగ్, ఆర్ట్ కానీ కాస్ట్యూమ్స్ కానీ యునో డైలాగ్స్లో అవి నాకు బాగా నచ్చుతాయి. నాకు అంటే కొంచెం సెన్స్ కూడా ఉంది అటు సైడు, కాబట్టి నేను వాటిలో అట్లీస్ట్ వాళ్ళు చెప్పేది కరెక్టా కాదా అన్నది జడ్జ్ చేసుకోగలుగుతాను.